नमस्ते आचार्य। नमस्ते आचार्य। नमस्कारः महोदय। ओम नमस्ते गुरुजी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయులు రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము। రెండవ అధ్యాయంలో కూడా రెండవ పాదం మనము చెప్పుకుంటున్నాము। ఇందులో ఇంతవరకు మనము సమాస ప్రకరణంలో అవిభావ సమాస ప్రకరణము, ఇప్పుడు తత్పురుష సమాస ప్రకరణం సమాప్తం చేసుకున్నాము నిన్నటి పాఠంలో। తో నిన్న చెప్పిన సమాస ప్రకరణం వరకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి। ఒక సందేహాలనే నేను చెప్పిన పాఠంలో సమాస ప్రకరణంలో అస్తు ప్రకృతం అనుసరామః। తో ఈరోజు మనం బహుళీ సమాసం చెప్పుకుంటామండి। ఏ సమాసము? బహుళీ సమాసం। ఇక్కడి నుంచి బహుళీ సమాస ప్రకరణం మొదలవుతున్నాం। ముందు షష్ఠీ తత్పురుష సమాస ప్రకరణం మొదలు పెట్టుకున్నాము, అంతకుముందు అవిభావ సమాస ప్రకరణం మొదలు పెట్టుకున్నాము। అవి అయిపోయినాక ఇప్పుడు బహుళీ సమాస ప్రకరణం మనం చెప్పుకుంటున్నామండి। అందులో చూడండి, మొట్టమొదటి సూత్రం వచ్చేసి శేషో బహువ్రీహి। సూత్రంలో వచ్చింది శేషో బహువ్రీహి। శేష అంటే ఇక్కడ ఏంటంటే మిగిలినటివి, అంటే మనం ముందు సమాసం ఈ సందర్భంలో అవుతుంది, అవిభావ సమాసం చెప్పుకున్నాం, తత్పురుష సమాసం చెప్పుకున్నాం, అలా ఎక్కడెక్కడ అవుతుంది, ఏ విధంగా అవుతుంది చెప్పుకుంటూ వచ్చామండి। అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మిగిలినది ఏమవుతుందంటే అక్కడ బహుళీ సమాసం అవుతుంది। అంటే అవిభావ సమాసము తత్పురుష సమాసం చెప్పుకోగా మిగిలిన ఏముంది? అవిభావ సమాసం। మిగిలిన ఏదైతే ఉందో దాంట్లో సామాన్యంగా బహుళీ సమాసం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి। సో శేష అంటే ముందు చెప్పిన సమాసాలు కాకుండా మిగిలినది ఏవైతుందో దాన్ని అర్థం చేసుకోవడం కోసం శేష, మిగిలినది ఏంది బహుళీ సమాసం, కాబట్టి బహుళీ సమాసం ని గ్రహించడం కోసం శేష శబ్దాన్ని గ్రహించబడింది ఇక్కడ। సో చూడండి, శేషో బహువ్రీహి। శేష ప్రథమ విభక్తి ఏకవచనము, బహువ్రీహి ప్రథమ విభక్తి ఏకవచనము। సో సూత్రాలు భిన్న భిన్నంగా రెండు పదాలు భిన్నంగా కనిపిస్తున్నాయి మనకు సూత్రంలో రెండు పదాలు। ఇప్పుడు దీని యొక్క అర్థం వచ్చేసి శేషం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు। శేషం అంటే ఉక్తాద్ అన్యః శేషః। ముందు ఏం చెప్పుకున్నాము? ముందు ఏవైతే సమాసం చెప్పుకున్నామో వాటికంటే భిన్న మిగిలిన ఏదైతే ఉందని శేషః। ఉక్తాద్ ముందు ఏవైతే చెప్పుకున్నామో వాటికంటే భిన్నం ఏదైతే ఉందో దాన్ని శేషం కింద తీసుకుంటాము, అందుకే ఉక్తాద్ అన్యః శేషః। అలాంటి శేషంలో బహుళీ సమాసం అవుతుంది। శేష సమాసః। ఏ సమాసం? బహుళీ సంజ్ఞకో భవతి। శేషంలో ఏదైతే ఉందో దానికి బహుళీ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము, కాబట్టి శేషో బహుళీ సంజ్ఞకో భవతి ఇత్యధికారో వేదితవ్యం। ఇక్కడి నుంచి శేషం అంటే మిగిలిన బహుళీ సమాసం యొక్క అధికారం నడుస్తుంది, ఈ అధికారం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి। బౌద్ధి సంధ్యా ప్రకరణం అధికరణం నడుస్తుంది। ఇక్కడి నుంచి చెప్పుకోబోయే సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బౌద్ధి సమాసం కింద తీసుకోబడతాయి।
ఇత్యధికారు వేలితవ్య. ఈ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి భౌతిక సమాసం యొక్క అధికారం నడుస్తుంది అని చెప్పి. ఓకేనా? స్లైడ్ మీద కనిపిస్తుంది ఇప్పుడు. ఉక్తాద్ అన్యః శేషః. అలాంటి శేషంలో శేషో సమాసో బహుధీ సంజ్ఞకో భవతి. శేషంలో సమాసం అవుతుంది, బహుధీ సంజ్ఞకో భవతి. ఇది అధికారు వేదితవ్య. ఈ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి బహుధీ సమాసం యొక్క అధికారం నడుస్తుంది. అగ్రే ఏ ఉదాహరిస్తాం. వీటి యొక్క ఉదాహరణలు ఎక్కడెక్కడ మనకు ముందు రాబోయే సూత్రాలు చెప్పుకుంటాము. అక్కడే ఎక్కడ ఏ సూత్రం అయితే ఉదాహరణ ఉందో అక్కడ చెప్పుకుంటాము. కానీ దీని యొక్క ఉదాహరణ ముందు వివరించుకుంటామని చెప్పి అగ్రే ఏ ఉదాహరిస్తామా, అగ్రే ముందు చెప్పుకుందాము. సో ఇది దీని యొక్క తాత్పర్యం. కాబట్టి పైన చెప్పిన సమాసం అయితే ఉన్నా వాటికంటే భిన్నం ఏదైతే ఉన్నా వాటిని శేషం కింద చెప్పుకున్నాము. అలాంటి శేషంలో బౌద్ధ సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి బౌద్ధ సంజ్ఞ పేరు పెట్టుకున్నా అంటే అక్కడి నుంచి ఈ బౌద్ధ సమాసం యొక్క అధికారం నడుస్తుంది అని మనం చూసాం. కానీ ఈ అధికారం ఎంతో నడుస్తుంది? 2-2-28 సూత్రం వరకు అండి. ఇదంటూ 23వ సూత్రం కదా. 28వ సూత్రం వరకు దీని యొక్క అధికారం నడుస్తుందంట. ఈ బౌద్ధ సమాసం యొక్క అధికారం ఎంతో నడుస్తుంది? 2వ అధ్యాయము 2వ పాదం 28వ సూత్రం. అంటే ఇది 2వ అధ్యాయం 2వ పాదము 23వ సూత్రము. అంటే ఇక్కడి నుంచి 5 సూత్రాల వరకు దీని యొక్క అధికారం బౌద్ధ సమాసం యొక్క అధికారం నడుస్తున్నామంట. ఎంతవరకు? కేవలము తత్పురుష సమాస ప్రకారం విశాలంగా చెప్పుకున్నామండి. అవిభావ సమాసం కూడా సామాన్యంగా ఉంది. ఇప్పుడు బౌద్ధ సమాసం సింపుల్ గా 5 సూత్రాలు చెప్పుకుంటామంట. కాబట్టి 28 సూత్రం వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, అనేక మన్య పదార్థే. బౌద్ధ సమాసం చెప్పి అధికారం కదా. బౌద్ధ సమాసం ఎలా అవుతుంది? ఏ పదాలకు అవుతుంది? ఎటువంటి పదాలు ఉండాలి అంటే ఇక్కడ మనకు సూత్రం వచ్చేసి అనేకం అన్య పదార్థే. ఇది సూత్రం అండి. అనేకం అన్య పదార్థే. అనేకం ప్రథమా విభక్తి ఏకవచనం, అన్య పదార్థే ఇది సప్తమ విభక్తి ఏకవచనం. అనేకం ఏం చెప్పామండి? అనేకం అన్య పదార్థే. ఈ 2 పదాలు విడగొట్టినాము. ఇది సప్తమ విభక్తి ఏకవచనం అంట. అనేకం ప్రథమ విభక్తి ఏకవచనము, అన్య పదార్థే సప్తమ విభక్తి ఏకవచనం. ఇక్కడ అనేకం అంటే ఏంటి? దాన్ని విగ్రహవాక్యం ద్వారా చెప్పుకుంటున్నాం. అనేకం అంటే నా ఏకం అనేకం, ఒకటి కాదు అంటే అనేకం. ఒకటి కాదంటే అనేకంగా ఉన్నాయి, దాన్ని అనేకం అని చెప్పుకున్నాం. అంటే ఒక శబ్దమే కాదు, అనేక శబ్దాలు కలిసి సమాసం అవుతుంది. మామూలుగా సమాసం చేయాలంటే ఉండాలి, కనీసం 2 పదాలు ఉండాలి, 2 శబ్దాలు ఉండాలి. ఆ 2 శబ్దాల సమాసం అవుతుంది. 2 శబ్దాలను కలిపి ఒకే శబ్దంగా రాయొచ్చు. అట్లా 2 శబ్దాలే కాకుండా ఎక్కువ శబ్దాలకు తీసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ బహుళ సమాసం. ముఖ్యంగా ఈ బహుళ సమాసంలో అనేక శబ్దం ఎందుకు ఇచ్చామంటే 2 కాకుండా ఎక్కువ శబ్దాలకు తీసుకోవచ్చు. ఎక్కువ శబ్దాలప్పుడే ఈ బహుళ సమాసం అవుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ అనేకం శబ్దం అనే సూత్రంలో ఇవ్వబడినామంట. ఓకే, చూడండి, ఇదే సమాసం నా ఏకం అనేకం నైతత్వ సమాసం. ఇప్పుడు అన్య పదార్థం, అనేకం అన్య పదార్థం ఉంది కదా. అన్య పదార్థం దాన్ని ఓపెన్ చేసి చెప్పుకుంటాం. అన్య పదార్థం అంటే అన్యచ్చ అధః పదం చ, అన్యచ్చ ఆదః పదం, అన్యచ్చ ఆదః పదం అన్య పదం, తస్య అర్థః అన్య పదార్థః. ఏంటి? అన్యచ్చ అధః పదం అన్య పదం, తస్య అర్థః అన్య పదార్థః. అన్యచ్చ అధః పదం అంటే అన్య పదం అంటే ఇక్కడ ఉండే పదాలు కాకుండా మనము ఇక్కడ ఏవైతే పదాలు చెప్పుకుంటున్నా, విగ్రహవాక్యం చెప్పుకుంటున్నా, పదాన్ని విడి తీసుకుంటాం, ఇక్కడ ఉండే పదాలు కాకుండా ఏదో అన్య పదం, అన్యచ్చ అధః పదం, అన్య పదం ఏదైతే ఉందో అటువంటి అన్య పదము దాని యొక్క అర్థం అన్యచ్చ అధః పదం అన్య పదం అంటాము. తస్య అర్థ, ఆ అన్య పదం యొక్క అర్థం ఏదైతే ఉందో, తస్య అర్థ అంటే అన్య పదం అంటే వేరే పదం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్నే అన్య పదార్థ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా? అది అన్య పదం ఉండాలి. అందుకే అన్యచ్చ అధః పదం అన్య పదం అని చెప్పాము. అన్య పదం చెప్పిన తర్వాత తస్య అర్థ అంటే అన్య పదం యొక్క అర్థము అంటే వేరే పదం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్నే అన్య పదార్థ అని చెప్పి చెప్పుకుంటాం. తస్మిన్ అన్య పదార్థే, దాన్నే అన్య పదార్థే అని కూడా చెప్పుకుంటాం అంట. ఓకే, సప్తమి విభక్తి ఏకవచనానికి మార్చాలి కాబట్టి తస్మిన్ అన్య పదార్థే. ఇదే సమాసము ముందు కర్మధార సమాసం చేసుకున్నాం. అంటే కర్మధార గర్భ షష్ఠి తత్పురుష సమాస, తస్య అర్థ అని చెప్పి షష్ఠి విభక్తి చేసుకున్నాం. దానికంటే ముందు అన్యచ్చ అధః పదం, అన్యచ్చ అధః పదం అన్య పదం, ఇది కర్మధారం కాబట్టి కర్మధార గర్భ షష్ఠి తత్పురుష. ముందు కర్మధార చేసుకున్నాం, దాంట్లోనే
షష్ఠి సమాసం చేసాం కాబట్టి కర్మధార గర్భ అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అస్తు. అనువృత్తి ఏమొస్తున్నాయి? బహువ్రీహి, ఇక్కడ నుంచే అధికారం నడుస్తుంది. విభాష పైనుంచి అంతకంటే ముందు అధ్యాయం చూస్తుంది. విభాష, సుప్పు, సహసుప ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. బహువ్రీహి, విభాష, సుప్పు, సమాస. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అన్య పదార్థం అంటే వేరే పదం యొక్క అర్థమే అన్య పదార్థం. అన్య పదార్థం అంటే ఏమిటి? వేరే పదం, ఇక్కడ ఉండే పదాలు కాకుండా వేరే పదం యొక్క అర్థం ఏదైతే దాన్ని అన్య పదార్థం అంటాం. అనేకం అంటే ఒకటి కానిది, అంటే అనేకమైన శబ్దాలు ఏవైతే ఉందని అనేకం అంటాం. అంటే ఈ సమాసంలో రెండు శబ్దాలు కాకుండా ఎక్కువ శబ్దాలు కూడా సమాసం అవుతుంది అని చెప్పడం కోసం. అదేంటో మనం రాబోయే సూత్రాల్లో చూస్తాం ఉదాహరణలో. అస్తు. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అన్య పదార్థే వర్తమానం అంటే అన్య పదం యొక్క అర్థమే వర్తమానంగా ఉండాలట. ఇక్కడ ఉండే పదాల యొక్క అర్థం వర్తమానం ఉండకూడదు. అంటే ఇక్కడ ఉండే రెండు శబ్దాలు పూర్వపదం ఉత్తర పదం కాకుండా ఈ రెండు పదాన్ని వదిలిపెట్టి వేరే అన్య పదం, అది ఏదైనా కావచ్చు, వేరే పదం యొక్క అర్థం ఏదైతే ఉందో అది వర్తమానంలో ఉండాలి. అందుకే ఇప్పుడు అన్య పదార్థే వర్తమానం. అన్య పదంలో అన్య పదార్థే అంటే అన్య పదంలో వర్తమానంగా ఏదైతే ఉందో, అంటే అన్య పదం యొక్క అర్థంలో వర్తమానంగా ఏదైతే పదం ఉందో అది అనేకం సుబంతం పరస్పరం విభాష సమస్యతే. అనేకం శుభ అంటే అనేక సుబంతం, ఒకే సుబంధం కాదు, అనేకం సుబంతం పరస్పరం ఒకదానికోటి విభాష వికల్పంగా సమస్యతే సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? బహువ్రీహిశ్చ సమాసో భవతి. బహుది సమాసం అవుతాయని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఏ సమాసం అవుతుంటే బహుది సమాసం అవుతుంది. ఓకేనా? ఇది దీని యొక్క తాత్పర్యం అండి. కాబట్టి అన్య పదార్థే వర్తమానం. అన్య పదంలో అంటే వేరే పదం యొక్క అర్థంలో వర్తమానంగా ఏ పదం అయితే ఉందో అది అనేకం సుబంతం అంటే వేరే సుబంతాలతోటి, అంటే ఎన్ని ఉంటే అన్ని వేరే సుబంతాలతోటి సమాసం అవుతుంది. వేరే సుబంతం పరస్పరం ఒకదానికోటి వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే బహువ్రీహిశ్చ సమాసో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? సో ఏం చెప్పింది? అనేకం సుబంతం పరస్పరం అంటే ముందు పదం ఉత్తర పదం ఏదో ఉండొచ్చు, ఏదో ఒక సుబంతం ఉండాలి అంతే. కానీ ఆ పూర్వపదం ఉత్తర పదం శబ్దం కాకుండా ఆ రెండు కలిసి వేరే పదం యొక్క అర్థాన్ని సంకేతించే విధంగా ఉండాలి అన్నమాట. పూర్వపదం ఉత్తర పదం కలిసి ఆ పూర్వపదంలో ఉండే పదము ఉత్తర పదంలో ఉండే పదం యొక్క అర్థం కాకుండా వేరే భిన్న పదం యొక్క అర్థం ఎక్కడైతే సంకేతం అవుతుందో అలాంటి అర్థం వర్తమానంగా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా పరస్పరం ఒకదానికోటి ముందున్న సుబంతం వేరే పక్కన సుబంతం సమాసం అవుతుంది. అందుకే అనేక సుబంతాలు పరస్పరం ఒకదానికొకటి విభాష వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే బహువ్రీహిశ్చ సమాసో బహుది సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. సో ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు చూడండి. ప్రాప్తం ఉదకం యం గ్రామం స ప్రాప్తోదకో గ్రామ. చూడు, ప్రాప్తం అంటే ప్రాప్తమయ్యాయి. ఏంటివి? ఉదకం అంటే నీరు. ఎక్కడికి? యం గ్రామం ఏ గ్రామానికి అయితే, స ప్రాప్తోదకో గ్రామ అంటే ఆ గ్రామానికి ప్రాప్తమైన ఏ గ్రామానికి నీరు ప్రాప్తమైందని ప్రాప్తోదకో గ్రామ. ప్రాప్తమయ్యాయి నీరు ఏ గ్రామానికి అయితే ప్రాప్తోదకో గ్రామ అంటాం. చూడండి ఇక్కడ ప్రాప్త ఉదకం ఏంటి? రెండు పదాలు. ప్రాప్త ఒక పదం, ఉదకం ఒక పదం. ప్రాప్తమయ్యాయి ఉదకం నీరు. ఇక్కడ ప్రాప్తము ఉదకం రెండు పదాలు కలిసి ఇక్కడ దీని మనము సామాన్యంగా ఇంతవరకు సమాసం చేసినప్పుడు ఇక అవిభావ సమాసం చూసి తత్పురుష సమాసం చూసామండి. అంటే అవిభావ సమాసంలో అవ్యయానికి అంటే పూర్వపదానికి ప్రాధాన్యత ఇచ్చాము. తత్పురుష సమాసం లేదానికి ప్రాధాన్యత ఇచ్చాము. తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చాము. అంటే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా రెండు పదం వదిలేసి వేరే అన్య పదం ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నమాట. అందుకే బహుది సమాసం. అనేకం అన్య పదార్థం ఉండాలన్నమాట. ఇక్కడేంటి? ప్రాప్తం ఉదకం. ప్రాప్తం పూర్వపదం, ఉదకం ఉత్తర పదం. ఈ రెండు పదాలు కలిసి ఏ అర్థాన్ని వేరే పదాన్ని చెప్తున్నాడు. ప్రాప్తమయ్యాయి నీరు ఏ గ్రామానికి అయితే, అది ఏ గ్రామం ఏదైనా కావచ్చు. ఈరోజు ఈ గ్రామానికి నీరు ఉపలబ్ధమయ్యాయి, రేపు వేరే గ్రామానికి నీరు ఉపలబ్ధం అవుతుంది. అలాగే ఏ గ్రామానికి అయితే నీరు ఉపలబ్ధమైందో, ఏ గ్రామానికి అయితే నీరు ప్రాప్తమైందో దానిని ఆ గ్రామాన్ని ప్రాప్తోదకో గ్రామ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఉండే పూర్వపదాన్ని ఉత్తర పదం యొక్క అర్థం కాకుండా వేరే అన్య పదం అంటే ఆ గ్రామం ఏ గ్రామంలో అయితే నీరు వచ్చాయో, నీరు ప్రాప్తమయ్యో ఆ గ్రామం సంకేతించబడుతుంది. అంటే అన్య పదం యొక్క అర్థం వచ్చిందా? అందుకే ఇది బహుది సమాసం. అంటే
అన్య పదార్థాన్ని ఎందుకు చెప్పాము? ఇక్కడ ఉండే పదాల యొక్క అర్థం కాకుండా వేరే పదం యొక్క అర్థం ఏర్పడుతుందని అన్య పదార్థం అంటాం. అలాంటి అన్య పదార్థంలో వర్తమానంగా ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. అలాగా అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని బహువ్రీహి సమాసం అంటాము. ఇది దీని యొక్క తాత్పర్యం. అందుకే అన్య పదార్థే వర్తమానం అంటే అన్య పదం యొక్క అర్థంలో వర్తమానం ఉన్నటువంటి సుబంతాలు ఏవైతే ఉన్నాయో అనేకం సుబంతం పరస్పరం వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? బహువ్రీహి సమాసం అవుతాయని చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణ ప్రాప్తం ఉదకం యం గ్రామం ప్రాప్తోదకో గ్రామ. ప్రాప్త ప్లస్ ఉదక. ప్రాప్తాలు ఆ ఉంది, ఉదకలో ఊ ఉంది. ఆవు కలిస్తే గుణం చేస్తే ఓ అయిపోయింది ప్రాప్తోదక. దానికి ఋత్వ విసర్గం పెట్టుకుంటే సు తెచ్చుకొని ప్రాప్తోదక అయిపోతుంది. అంటే ప్రాప్తాసు ఉదకాసు. ప్రాప్తాసు విగ్రహవాక్యం అండి. ప్రాప్తం ఉదకం యం గ్రామం ఇది విగ్రహవాక్యం అండి. దానికి అలౌకిక విగ్రహం పెట్టుకుంటాము ప్రాప్తాసు ఉదకాసు అని పెట్టిన తర్వాత ఈ సుతం అనేకం సుబంధం. ప్రాప్తాసుని సుబంతము, ఉదకాసు ఇది సుబంతము. రెండు సుబంతాలు వేయం కదా, ఓకేనా? ఈ రెండు సుబంధ పరస్పరం ఒకదానికి కూడా సమాసం అయిపోయాయి. ఏ సమాసం అవుతాయి? బౌద్ధ సమాసం అయిపోయాయి. ఎవరు చెప్తారు? అనేకం అన్య పదార్థే అనేకం సుబంతం పరస్పరం విభాష వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? బౌద్ధ సమాసం అవుతాయి చెప్పాం. అందుకే ప్రాప్తాసు ఉదకాసు ఈ సూత్రం ప్రకారం సమాసమైంది. సమాసం కాగానే ప్రాతిపదిక సంధ్య, ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోగానే విభక్తి లుక్కు. మళ్ళీ మిగిలే ప్రాప్తాసు. ఇలా వచ్చిన తర్వాత ప్రాప్తాలో ఉండే అకారము, ఉదకాలో ఉండే ఊ రెండు మధ్య ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే ఊ అయిపోయింది. ప్రాప్తోదక అయిపోయింది. ఈ సమస్త పదం శిరస్సు తెచ్చుకుని దానికి ఋత్వ విసర్గం చేసుకుంటే ప్రాప్తోదక. ఏంటిది? ప్రాప్తమే ఉదకం. ఎక్కడికి? ఏ గ్రామానికి అయితే. అందుకే విశేషణము గ్రామ. గ్రామానికి విశేషణం అట. ప్రాప్తోదకో గ్రామ. అటువంటి గ్రామం ఏ గ్రామానికి అయితే ప్రాప్తమయ్యాయి నీరు ఉపలబ్ధమయ్యే దాన్ని ప్రాప్తోదకో గ్రామ అని చెప్పుకుంటాం. అలాగే ఊఢో రథో ఏన. ఊఢ రథ అంటే ఎక్కాడు రథాన్ని. ఊఢ రథో ఏన ఎవరి ద్వారా అయితే రథాన్ని ఎక్కాడో స ఓడో రథవాన్ ఓడో రథ అనడ్వాన్. ఓకేనా? ఓఢో రథ అంటే ఎవరి ద్వారా అయితే రథ లే జాయా గయా అటువంటి వేరు. ఊఢ రథ అంటే అది మోసుకుంటూ వెళ్తుంది రథాన్ని. దేని ద్వారా అయితే అంటే ఏ వృషభం ద్వారా అయితే, ఏ ఎద్దు ద్వారా అయితే, ఏ బేల్ ద్వారా అయితే దాన్ని ఊడో రథ అని చెప్పి చెప్పుకుంటామట. అంటే ఊఢ రథ అంటే మోయబడుతుంది రథాన్ని ఏనా ఎవరి ద్వారా అయితే దాన్ని స ఊడో రథో అనడ్వాన్. అనడ్వాన్ అంటే వృషభం ఎద్దు. ఆ ఎద్దు రథాన్ని లాక్కెళ్తుంది కాబట్టి ఇక్కడ ఊఢ రథ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఊఢ రథ. ఊఢ అంటే మోయటము, రథ ఏది? రథము. అంటే ఊఢ రథ ఏన అంటే ఇక్కడ ఊఢ అనే పదము, రథ అనే రెండు పదాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పదం యొక్క అర్థం వదిలేసి వేరే పదం యొక్క అర్థం వస్తుంది. ఏ పదము? ఊఢో రథో ఏన సా ఊఢో రథ అనడ్వాన్. ఆ బైల్ అంటే రథాన్ని తీసుకెళ్ళింది, మోసుకెళ్ళింది దేని ద్వారా అయితే ఆ రథాన్ని అంటే ఆ ఎద్దును, ఆ వృషభాన్ని చెప్పుకుంటున్నామట. అంటే ఇక్కడ ఉండే పదం కాకుండా వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత వచ్చింది. అందుకే వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఎక్కడ వస్తుందో అది బహువ్రీహి సమాసం అవుతుంది. అందుకే ఊఢాసు రథాసు ఇదే సూత్ర సమాసము కాదు. ఊఢ రథ అవుతుంది. ఊఢ రథ దానికే సమస్త పదం చేత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే ఊఢో రథ. పక్కన అనడ్వాన్ శబ్దం కలుపుకుంటాం. సో ఊఢో రథో అనడ్వాన్ లో ఆ ఉంది, పక్కన ఊఢో రథో సంధి చేస్తే ఓ అయిపోయింది. ఆ ఓ వలన ఏంగ పదాంతాది ప్రకారంగా అవగ్రచనం చేసుకుంటే ఊఢో రథో అనడ్వాన్ అయిపోయింది అన్నమాట. ఊఢో రథో అనడ్వాన్. అలాగే ఉపహృత పశు యస్మై. ఉపహృత పశు అంటే దేనికోసమైతే పశును బేంటిగా ఇవ్వబడిందో అటువంటి పశు. అంటే మనము ఏదో దేవికి దేవతలకు మనం పశును బలిస్తుంటాం కదా, అట్లా ఎవరికైతే ఇవ్వబడిందో అంటే ఇక్కడ అది ఇవ్వబడి చెప్పడం లేదు, అర్థం చెప్తున్నాను ఇక్కడ. సో దేనికైతే పశును బేంటిగా ఇవ్వబడిందో, బేంటి అంటే మనం ఒక మంచి వ్యక్తి కూడా బ్రాహ్మణుడికి పశును బేంటిగా ఇవ్వచ్చు కదా, అలాగే తీసుకోవచ్చు. దానికి అలా తీసుకోవద్దు. ఓకేనా? సో ఎవరికైతే పశువు అనేది అంటే ఆవు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బేంటి అంటే ఉపహారంగా ఇవ్వబడిందో ఎవరికైతే ఇవ్వబడిందో అటువంటి పురుషుడు అన్నమాట. జిస్కే లియే పశు బేంట్ కియా గయా హై ఐసా పురుషు.
ఎవరికైతే పశును ఉపహారంగా ఇచ్చామో అటువంటి పురుషుడు, అటువంటి ఉపహృత పశువు అని చెప్తామట. అంటే ఉపహృత పశువు యస్మై అంటే ఉపహృత అంటే పశును ఉపహృతం చేయబడింది అంటే తీసుకువెళ్ళబడింది, యస్మై ఎవరి కోసం అయితే, అతడు సహా ఉపహృత పశువు అంటే పశువును బేంటిగా తీసుకున్నటువంటి పురుషుడు ఉన్నాడో ఆ పురుషుని ఉపహృత పశువు అంటాడు. ఉపహారంగా తీసుకున్నటువంటి పశువు అయితే ఉందో అటువంటి ఉపహృత పశువు మానవకః అని చెప్పి చెప్పుకుంటామట. ఉపహృత పశువు ఉపహారంగా ఏ పశువుని తీసుకున్నారో అటువంటి వ్యక్తిని కూడా అదే పేరుతో ఉపహృత పశువు అని చెప్పి చెప్పుకుంటాం. ఎవరికైతే ఇవ్వబడిందో సహా అతడు ఉపహృత పశువు అని చెప్పి చెప్పుకుంటామట. ఓకే, ఇక్కడ కూడా ఉపహృతాసు ఉపాసు ఉపహృతాసు పశుసు, ఉపహృతాసు పశుసు. ఈ సూత్ర ప్రకారంగా ఉపహృతస్సు పశుసు రెండు సుబంతాలు కాబట్టి పరస్పరం ఒకదాని గురించి సమాసం అయ్యాయి. సమాసం కాగానే విభక్తి లుక్కు చేసుకుంటాము. సమాసము ప్రాతిపదిక సంధ్య విభక్తి లుక్కు చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు ఉపహృత పశువు అలా ఉంటుంది. మన సమస్త పదం చేత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఉపహృత పశువు అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉద్ధృత ఓదనో యస్యాహ స ఉద్ధృతౌదన స్థాళీ. ఉద్ధృత ఓదన యస్యాం అంటే ఓదనము తీయబడింది ఏ పాత్రలో అయితే, ఏ స్థాళిలో అయితే దాన్ని ఉద్ధృతోదన స్థాళి అంటాం. అంటే మనం అన్నం వండిన తర్వాత ఏదో ఒక పాత్ర తీసేస్తాం కదా, అలాగా. అంటే ఏదైనా ఒక వ్యంజన తయారు చేసిన ఏదో పాత్ర తీస్తామంట, అలాగా. ఉద్ధృత ఓదన యస్యాం అంటే ఉద్ధృత అంటే తీయబడింది ఏంది, ఓదనం అంటే అన్నము, యస్యాం ఎందులో అయితే, సా దానిని ఏమంటాం ఉద్ధృతౌదన స్థాళి. ఆ స్థాళిని ఆ పాత్రని ఏమంటాము ఉద్ధృత. తీయబడింది అన్నము ఏ పాత్రలో అయితే, ఏ ప్లేట్లో అయితే దాన్ని ఉద్ధృతౌదన స్థాళి అంటాం అనుకుంటా. స్థాళి అని చెప్పి చెప్పుకుంటాం. ఇక్కడ ఉద్ధృతాసు ఓదనాసు, ఉద్ధృతాసు ఓదనాసు. ఈ సూత్రం ప్రకారంగా మనం సమాసం చేసుకుని ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకున్నాం. ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుని విభక్తి లుక్కు చేసుకుంటే ఉద్ధృత ప్లస్ ఓదన మిగులుతుంది. ఉద్ధృతలో ఉండే తకారము, ఓదనలో ఓకారము రెండింటి మధ్య వృద్ధి సంధి చేస్తే ఆ ఊ కలిసి అవు అయిపోతున్నాడు. అందుకే ఉద్ధృతౌదన అయిపోయింది. ఉద్ధృతౌదన ప్లస్ స్థాళి. ఇక్కడ నకారంతోనే స్త్రీలింగంలో టాప్ ఎత్తుని తెచ్చుకుంటాము. టాప్ తెచ్చుకొని అనుబంధం లోపం చేసుకుంటే ఆకాశం దీర్ఘ ప్రకారం కలిపితేనా ఉద్ధృతౌదన అయిపోతుంది. ఉద్ధృతౌదన ఏదానికి విశేషణము, స్థాళికి అంటే పాత్రకు విశేషణం. అంటే తీయబడిన స్థాళి అంటే అన్నము తీయబడిన పాత్ర విశేషం అయితే ఉందో అటువంటి స్థాళి, అటువంటి పాత్రము, దాన్నే ఉద్ధృతౌదన స్థాళి అని చెప్పి చెప్పుకుంటాం. ఉద్ధృతౌదన స్థాళి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. చిత్ర గావో యస్య స చిత్రగు. చిత్ర విచిత్రమైన రంగు బిరంగులు ఉన్నటువంటి ఆవు ఏదైతే ఉందో దాన్ని చిత్రగు గాయో ఆవు అంటాం. అంటే కొన్ని ఆవులకు ఒకే రంగు ఉండే, కొన్ని తెలుపు ఉంటాయి, రక్తవర్ణంలో ఉంటాయి, లేదా నలుపు వర్ణంలో ఉంటాయి. కానీ కొన్ని వరకు భిన్న భిన్న అవి ఒంగోలు జాతి జెర్సీ ఆవులు అటువంటి దానిలో కొన్ని ఒకే ఆవుకు అనేక వర్ణాలు వచ్చింటాయి, అనేక రంగులు వచ్చింటాయి అన్నమాట. దాన్ని చిత్రగవరి ఆవు అంటామంట. ఓకే, అటువంటి అనేక రంగు బిరంగులు కలిగినటువంటి ఆవు ఏదైతే ఉందో, పశువు ఏదైతే ఉందో, ఏదైనా కావచ్చు, దాన్ని చిత్రగు అంటాం. అంటే చిత్ర విచిత్రమైన రంగు వర్ణములు కలిగినటువంటి పశువు ఏదైతే ఉందని చిత్రగుహు అంటే అనేక వర్ణములు కలిగినటువంటి ఆవు అని చెప్పి అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిత్రగు అంటే విగ్రహ చిత్రాహ గావహ చిత్రించబడ్డాయి ఆవులు, యస్య అంటే ఎవరి యొక్క ఆవులైతే, అంటే ఏ యజమాని యొక్క ఆవులైతే, ఏ గోపాలకుని యొక్క ఆవులైతే, యస్య గావహ చిత్రాహ ఎవరి యొక్క గావులు అంటే గావహ అంటే ఆవులు చిత్రించబడ్డాయో అంటే రంగు బిరంగులుగా చిత్రించబడ్డాయో అటువంటి వ్యక్తిని చిత్రగుహు అంటామండి. ఆ వ్యక్తిని అంటామండి. అంటే ఎవరి యొక్క ఆవులు చిత్రించబడ్డాయో అంటే రంగు బిరంగులుగా ఉన్నాయో, ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తికి చిత్రగు అని చెప్పి పిలుస్తామంట. అదే పేరు పిలుస్తాం. అంటే చిత్ర విచిత్రమైన రంగులు కలిగిన ఆవులు ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తినే చిత్రగుహు అని చెప్పి చెప్తామంట. ఓకే, అంటే ఇక చిత్ర ప్లస్ గు ఇక్కడ ఉండే పదాలు యొక్క అర్థం కాకుండా
ఎవరికైతే ఆ ఆవులు ఉన్నాయో ఆ వ్యక్తిని చెప్తున్నామంట. అందుకే అన్యపదం వచ్చింది కదా. కాబట్టి అన్యపదంలో విద్యమానంగా ఉంది కాబట్టి అనేక అన్య పదార్థ ప్రకారంగా ఇక్కడ మనం భౌతిక సమాసం చేసుకున్నాం. ఓకేనా. సో చిత్రాహ గావో యస్య సా చిత్రగు అని చెప్పి చిత్రా జస్ గో జస్ అని పెట్టుకున్నాం. చిత్రా జస్ గో జస్ ఇలా పెట్టుకుంటామంట. చిత్రా జస్ గో జస్. దీంట్లో ఈ సూత్రం ప్రకారం అనేక అన్య పదార్థ ప్రకారం సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకోగానే విభక్తి యుక్కు అయిపోతుంది. అప్పుడు చిత్రా జస్ గావ జస్ వచ్చింది కదా. సమాసం చేసుకుని విభక్తి యుక్కు చేసుకుంటే చిత్రా గో వస్తుందండి. చిత్రా గో. ఇప్పుడు చిత్రా ప్లస్ గోలో ఉండేటువంటి ఓకారానికి గో స్త్రీయో రూప సర్జనస్య ప్రకారంగా హ్రస్వం అయిపోతుంది. అంటే ఓకారానికి హ్రస్వం ఊ అయిపోతుంది. చిత్రాలో ఉండేటువంటి దీర్ఘ ఆకారానికి పుంవద్భావం అయిపోతుంది. ఆ పుంవద్భావం అయినప్పుడు పుంవద్ భాస్త పురస్కారం ప్రకారంగా చిత్ర అయిపోయింది. చిత్ర గు. దీనికి సమస్త పని చేస్తూ తెచ్చుకుని విసర్గం చేసుకుంటే చిత్రగుహు అనే రూపం సిద్ధిస్తుందండి. అలాగే శబలగుహు అంటే శబల వర్ణం కలిగిన ఆవులు ఎవరికైతే ఉన్నాయో దాన్ని శబలగుహు అంటాం. శబలాహ గావో యస్య సహ శబలగుహు. శబలమైన ఆవులు ఉన్నాయి ఎవరికైతే అది శబలగుహు అని చెప్పి చెప్పుకుంటామంట. ఓకే. ఇక్కడ అదే శబలాస్సు గావాస్సు అలా పెట్టుకుంటాము. సమస్త పదం చేత మూల శబ్దం ఏంటి? శబల గో. శబలా జస్ గో జస్. చిత్రా జస్ గో జస్. అలాగే శబలా జస్ గో జస్ ని పెట్టుకోవాలి. సో సమస్త పదం చేత మళ్ళీ సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే శబలగుహు చిత్రగుహు అనే రూపాలు సిద్ధిస్తాయండి. అలాగే నెక్స్ట్ అంతిమ ఉదాహరణ వీరాహ పురుషాహ యస్మిన్స్. వీర అంటే వీరవంతులైన పురుషులు ఉన్నారు. యస్మిన్ ఏ గ్రామంలో అయితే. చూడు, వీరాహ పూర్వపదము, పురుషాహ ఉత్తర పదము. ఈ రెండు పదాలు కాదని చెప్పి వేరే పదానికి ప్రాధాన్యత ఇచ్చాము. అంటే వీరవంతమైన పురుషులు ఉన్నారు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామాన్ని వీర పురుషకో గ్రామ అంటాం. అంటే వీర పురుషులు ఉన్నటువంటి గ్రామమును వీర పురుషకో గ్రామ అంటాం. అంటే గ్రామం ఏ గ్రామంలో అయితే వీర పురుషులు ఉత్పన్నమయ్యారో, వీరులు ఉత్పన్నమయ్యారో, దేశం కోసం సమాజం కోసం పనిచేసిన ఎవరితో వాడిని వీర పురుషులు అంటామట. ఏదైనా కావచ్చు. వాడిని వీర పురుషకో గ్రామం. అటువంటి వీర పురుషులు ఉన్నటువంటి గ్రామాన్ని వీర పురుషకో గ్రామ అని చెప్పి చెప్పుకుంటామండి. ఇక్కడ వీర జస్ పురుష జస్ ఇదే సూత్రం ప్రకారంగా సమాసము, తర్వాత పద విభాగము, సమాజిత ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుగానే దానికి సుప్పులుకు చేసుకుంటామండి, విభక్తులకు చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? వీర పురుష అలా ఉండిపోతుంది. వీర పురుష. ఆ సమాసాంత అంత్యంలో సమాసాంత కప్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ సమాసానికి అంత కప్ ప్రత్యయం వస్తే దానికి అనుబంధం లోపిస్తుంటే అనుబంధంలో కూడా లోపం చేసుకుంటాము. అప్పుడు వీర పురుషక అయిపోతుంది. ఈ వీర పురుషక అనే సమస్త పదం చేత మళ్ళా ప్రాతిపదిక అధికారాన్ని కూడా తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే వీర పురుషకో గ్రామ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. వీర పురుషకో గ్రామ, వీర పురుషక ముందు సమస్త మనసు తెచ్చుకుని విసర్గం చేసుకుంటాము. పక్కన ఏంటి? గ్రామ. అంటే వీర పురుషంలో ఉన్నటువంటి గ్రామాన్ని వీర పురుషకో గ్రామ అని చెప్పి చెప్పుకుంటామండి. ఇవి ఈ సూత్రం యొక్క ఉదాహరణలు. అనేక మన్య పదార్థ అనే సూత్రం యొక్క అనేకం సుబంతం పరస్పరం విభాష సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని చెప్పి మనం వీటికి ఉదాహరణలు మనం చూసాం. చెప్పాం కదా, బహుళ సమాసంలో అన్య పద యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎలాగో చూసాం. జైసాకి చిత్రగుహులు ఉదాహరణలో చిత్రాహ గావహ ఈ రెండు పదాలు ఉన్నాయి. చిత్రాహ ఒక పదం, గావహ ఒక పదం. ఈ రెండు పదాలు ఉన్నాయి. కానీ ఈ రెండు పదాలు కాదని చెప్పేసి చిత్రగు అర్థ నా అంటే చిత్రగు అంటే ఏమిటి? అది చిత్రించబడలేదు, అది ఆవుడ కాదు. కానీ సో చిత్రగుహులు కా అర్థ నా చిత్రిత హే నా గౌ హే ప్రతి కిసి. అంటే చిత్రగుహు అన్నప్పుడు చిత్ర శబ్దం యొక్క అర్థం రావడంలో గో శబ్దం యొక్క అర్థం రాడు. చిత్రగు అంటే విచిత్రమైన రంగు కలిగిన ఆవులు ఉన్నాయి ఎవరికైతే అక్కడ మనం అర్థం తీసుకోవాలంట. అందుకే చిత్రాహ చిత్రగు అని చెప్పి ఏం చెప్పాము? చిత్రాహ గావో యస్య సా అతన్ని చిత్రగుహు అని చెప్పి చెప్పుకుంటామట. ఇక్కడ అదే విధంగా చెప్పారు ఇక్కడ. సో చిత్రాహ గావహ ఈ రెండు పదాలు ఉన్నాయి. అవి చిత్రగుహు అర్థకు
చిత్రగుహ అనగానే అది చిత్రితంలో అంటే చిత్రించబడలేదు, అది ఆవుడే కాదు. మళ్ళీ ఏంటి అంటే ఆ రెండు పదాల యొక్క అర్థం కాకుండా ప్రత్యుత్తు వేరే పదం యొక్క అర్థానికి తీసుకోబడింది అన్నమాట. అంటే ఎవరికైతే చిత్రితమైన గాయలు ఆవులు ఉన్నాయో ఆ వ్యక్తి విశేషానికి ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏ విధంగా అన్య పదానికి ప్రాధాన్యత చూపిస్తున్నాడు. చిత్రించబడ్డాయి ఆవులు ఎవరికైతే ఏ వ్యక్తి యొక్క ఆవులైతే ఆ వ్యక్తిని చిత్రగుహు అంటాము, ఆ వ్యక్తిని శబల గుహు అంటాము. ఓకే, అలాగే ఇక్కడ శబలగుహు అంటే శబలగు అన్న కూడా అది ఒక వర్ణ విశేషం అండి. ఇది ఒక రంగే చిత్ర విచిత్ర రంగులు శబల వర్ణం అంటే కృష్ణ వర్ణము బ్రౌన్ కలర్ అలాగ ఉంటుందండి. శబల అనే ఒక వర్ణ విషయం, ఒక రంగు అంతే. బ్రౌన్ అంటున్నారు కదా, అలాగా ఒక వర్ణ విశేషం అది దాన్ని శబలకు అంటే. శబలాహ గావహ అంటే వర్ణ కొంచెం శబలమైన వర్ణం కలిగినటువంటి, కొంచెం శ్వేతం కాకుండా కొంచెం నలుపు కాకుండా మధ్య రకము వర్ణం కలిగినటువంటి ఆవులు ఉన్నాయి ఎవరికైతే వారిని శబలగుహు అంటాం. శబలాహ గావో యస్య సహ శబలగుహు. ఓకే, అలాగే వీరాహ దిశాహ సంతే యస్మిన్ గ్రామే వీర పురుషకో గ్రామ అని చెప్పుకున్నాం. ఇక్కడ అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఓకే, ఉదాహరణలో కూడా ఇదే విధంగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సమస్య లేదు. సూత్రంలో అనేక పదాలు రెండు పదాల కంటే ఎక్కువ పదాలు కూడా మనం సమాసం చేసుకోవచ్చు చెప్పడం కోసమే సూత్రంలో అనేక పదం అనే శబ్దాన్ని ఉపయోగించబడింది. అనేకం అన్య పదార్థే అని చెప్పి. అస్తు, ఇప్పుడు చెప్పండి రాజ్యలక్ష్మి గారు. ఆచార్య ప్రాప్త విద్య అంటే ఛాత్ర అది కూడా వస్తుంది కదండి. ప్రాప్త విద్య ఎం సహ ప్రాప్త విద్య అంటే ఛాత్ర అంటే ఎవరికైతే విద్య ఎం సహ ప్రాప్త విద్య ఎవరి ద్వారా అయితే విద్యలు ప్రాప్తమయ్యాయి, ఎవరి ద్వారా అయితే అంటే ఛాత్ర కదండి, ఎవరికైతే విద్య ప్రాప్తించిందో అని కదా. ఎం ఎం మహోదయ క్షమత అని జీ అడగండి. ఇప్పుడు ఏదో అడిగారు రాజ్యలక్ష్మి గారు, నిర్మలా గారు. అదే ప్రాప్త విద్య అంటే ప్రాప్త విద్యం ఎం సహ ప్రాప్త విద్య అంటే ఎవరికి కాదు, ఎవరి ద్వారా అయితే ప్రాప్తమయ్యాయో అడ తృతీయ భక్తి పెట్టింది. ఏనా ఎవరి ద్వారా అయితే ఎం ప్రాప్తం అట్లా పెట్టుకోవచ్చు. ఎం ప్రాప్తం అప్పుడు ఎం ఎవరికైతే ప్రాప్తమయ్యాయో ఆ వ్యక్తి విశేషం అంటే అది ఛాత్ర విద్యార్థి ఛాత్ర ఎం ఛాత్రం ఎం బాలకం ఏదేం పెట్టుకోవచ్చు. ఎం రామం అలాగే చక్రపాణి అవి కూడా వస్తాయి కదండి. అన్ని ఇదే విధంగా తీసుకుంటాం. అన్నిటి కూడా అన్ని ఇదే విధంగా వర్తిస్తాయండి. రెండు పదాలు సమస్త పూర్వ పదం ఉత్తర పదం కలిసి వేరే పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి మనం చూసాం. ఇప్పుడు చక్ర పాణి యస్య చక్ర పాణి అంటే చక్రం ఉంది పాణి చేతుల్లో ఎవరికి ఆ కృష్ణుడికి కావచ్చు, రాముడికి కావచ్చు, పరశురాముడికి కావచ్చు. చక్రం పాణు యస్య సహ చక్ర పాణి. చక్రము పాణు అంటే చేతుల్లో ఉంది ఎవరికైతే ఆ ఎవరైతే కావచ్చు. వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఎక్కడ వచ్చిందో సప్తమిలో పెట్టాలి. చక్రౌ పాణౌ పాణౌ యస్య సహ చక్రపాణి విష్ణు. అలాగే చంద్ర మౌలో యస్య సహ చంద్రమౌళి అంటే శివ. ఈ రకంగా అన్ని తీసుకోవచ్చు మనం. మహోదయ
జీ నిర్మలా గారు. ఇక్కడ ప్రాప్తోదకో గ్రామ అంటే ఇక్కడ సంధిక అది సమాసం కాబట్టి ప్రాప్తోదక గ్రామ అయితే అది ప్రాప్తోదకో గ్రామ అయిందా మహోదయ? ఇప్పుడు ప్రాప్తాసు ఉదకాసు అని పెట్టుకుంటాం అలౌకిక ఉదకం. ఉదక సో ఈ అంటే సూత్రం ప్రకారంగా కాదు, రెండు సుబంధ దీర్ఘమా? ప్రాప్త సుబంతము ఉదక సుబంతం రెండు పరస్పర సమాసం అయ్యాయి. ఏ సమాసం బౌద్ధ సమాసం చేశాము. సమాసం చేయగానే కృతదిత సమాసం ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది ఆ మొత్తానికి. పేరు పెట్టే సుపో ధాతు ప్రాతిపదిక వచ్చేసి మధ్యలో ఉండే విభక్తులు యుక్కులు చేస్తాము. అప్పుడు ఏమయ్యే ప్రాప్త ఉదక. ఈ ప్రాప్తలో ఉండే తాలో ఉండే ఆకారం ఉదకాలో ఉండే ఊ రెండు మధ్య ఆద్గుణ సంధి చేశాం. అక్కడ ఓ వస్తుంది. ప్రాప్తోదక అయిపోయింది. సమస్త పదం సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకోవడానికి చేసుకుంటేనా ప్రాప్తోదక అయిపోతుంది. అంటే విసర్గ తెచ్చుకుంటాం మహోదయ అప్పుడు. సు తెచ్చుకుని గ్యాప్ ప్రాతిపదిక అధికారం సు తెచ్చుకుంటామండి. ఆ సు శశజుసోదు కలవసాని విసర్గ అయిపోతుంది. ప్రాప్తోదక అయిపోతుంది. పక్కన గ్రామ శబ్ద కారణంగా మళ్ళీ అయిపోయిందంటే అది ఓకారంగా మారిపోయింది. సంధి వల్ల అదే అడుగుతున్నాను మహోదయ. అదే ఓకారంగా మారిపోయింది. విసర్గం వస్తుంది. ఆ విసర్గానికే ఇక్కడ మనం రెండింటికి కలిపాం కాబట్టి ప్రాప్తోదకో గ్రామ అయింది. సరే జీ కలిపి పక్కన గ్రామ శబ్ద కారణంగా ఓకారంగా మారిపోయినా. ఇక్కడ గావో కూడా అంతేగా మహోదయకి అయితే? అక్కడ అంతే, గావు కూడా అదే అండి. సరే మహోదయ, ధన్యవాదాలు. మహోదయ, ఇక్కడ భాషార్థంలో అనేక సుబంత పరస్పర సమాస అన్నారు కదా. పరస్పర సమాస అంటే ఏంటండి? పరస్పర సమాసం ఒకదానికోటి దేనికి దేనికి అక్కడ మరి పరస్పరం అంటే? ప్రాప్త ఉదక, ప్రాప్తం ఉదకం, ప్రాప్త అమ్మ ఉదక అమ్మ అని పెట్టుకోవచ్చు. ప్రాప్త సుల్య ఉదక సుల్యం పెట్టుకున్నా. ఇవి ఈ ప్రాప్త ఉదక రెండు మధ్య పరస్పరం సమాసం అయిపోయామట. రెండు ఒకదానికోటి. సమాసం అంటే ఏమిటి? కలిసాయి. రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారిపోయాయి. ప్రాప్తోదకం అయ్యి రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారిపోయింది. సమాసం అయ్యి సమస్యలే కలిసాయి, సమాసం అయ్యాయి. ఏ సమాసమే? బౌద్ధ సమాసం అయ్యాయి. అంటే బౌద్ధ సమాసం మాత్రం రెండు పదాలు కలిసి పరస్పరం అన్నప్పుడు ఒకదానికొకటి అన్నప్పుడు కలుస్తాయి. చక్రపాణి అనే ఉదాహరణ ఉందండి. అందులో చక్ర అనేది ఒక పూర్వపదం, పాణి అనేది ఉత్తర పదం. ఈ పరస్పరం ఆ రెండిటి మధ్య సమాసం ఏర్పడి ఆ రెండు కాకుండా వేరేది వస్తోంది. ఎవరైతే చేత్తో చక్రం పట్టుకున్నాడో అనేది వస్తుంది. అది అలా అర్థం వచ్చేదాన్ని పరస్పర సమాసం అంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అదే వస్తుంది. ప్రాప్తమే ఉదకం నీరు. ఎవరికి? ప్రాప్తమే ఉదకం నీరు అని చెప్పా. ఎవరికి? ఏ గ్రామానికైతే. ఇంతకు ముందు తత్పురుష సమాసంలో మనం అదే అక్కడ అలా అర్థం రావట్లేదు. అక్కడ పరస్పరం కాదు, అది డైరెక్ట్ గా రెండింటితోనే వస్తుంది సమాసం. అక్కడ ఉత్తర ప్రాధాన్యత ఇస్తాం కదా. అవును. ఇక్కడ రెండింటికి ప్రాధాన్యత లేదు కాబట్టి ప్రాప్తోద గ్రామం అంట. ఆ గ్రామం పేరు ప్రాప్తోద గ్రామం పేరు పెట్టాం. అదే రెండింటికి ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ రెండింటితో సమిష్టి అర్థంతో వచ్చేది ఎవరికైతే వస్తుందో, ఎవరైతే ఆ రెండు గుణాలు కలిగి ఉంటున్నారో అతనికి వస్తుంది, అతనికి చెందుతోంది ఇది. కాబట్టి అట్లా వచ్చినప్పుడు పరస్పర సమాసం అవుతుంది అని అనుకుంటున్నాను. అదే కాబట్టి ఆ రెండు కలిసి పరస్పరం కలిసి ఒకటే ఎవరో ఒకరికి ఇదవుతుంది. అది బహురీహి సమాసం. అలా వచ్చినప్పుడు అది బహురీహి సమాసం అవుతుంది. అన్య పదం యొక్క అర్థం లక్షితమైతే బహుది అంటాం. అందుకే అన్య పద పదార్థ బహుది సమాస అంటాం. ఉత్తర పద ప్రధాన తత్పురుష, పూర్వపద ప్రధాన అవిభావ, అలాగే అన్య పదార్థ ప్రధాన, అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని బహుది అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే అదే అన్య పద ప్రాధాన్యం కాబట్టి ఎవరికో లేకపోతే దేనికో లేకపోతే ఏ స్త్రీకో ఏ పురుషుడికో అలా వస్తుంది. అలా అర్థాలు వదిలిపెట్టి వేరే పదం యొక్క అర్థం మనకు రావాలి. అలా వచ్చినప్పుడు బహురీహి అవుతుంది, బహుది సమాసం అవుతుంది. ధన్యవాదాలు మహోదయ. ఓకే ఆచార్య, బహురీహిలో రెండు ఉన్నాయి కదండి, సమానాధికరణ ఒకటి, వ్యధికరణ అని.
అవి వస్తాయని చెప్దాం. వ్యధికరణం అంటే పూర్వ పదంలో ఉత్తర పదంలో విభక్తిలో ఉండాలి. సమాన విభక్తి ఉంటే దాన్ని సమానాధికరణం అంటాం. ఎక్కడైతే విభక్తి అనే పూర్వ ఒక విభక్తి ఉంది, ఉత్తర ఒక భిన్న భిన్న విభక్తి సమానాధికరణం. రెండు ఒకే విభక్తిలో ఉండాలి. ఉత్తర పదం పూర్వ పదం సమానాధికరణ బహుళి అంటాం. ఎక్కడ విభక్తి భిన్న భిన్నంగా ఉంటే వ్యధికరణ బహుళి అంటాం. అదే సప్తమి విభక్తిలో కదండి. అదే ఇప్పుడు వస్తుంది. చంద్రమౌళి, చక్రపాణి అవన్నీ అవి సప్తమి అంతర్గతంలో వస్తాయి. సమాసం చెప్పుకున్నప్పుడు అవి విస్తృతంగా మనం చెప్పుకున్నామట, అక్కడ కూడా చూసాం సమాస ప్రకరణం. ఇప్పుడు మనకు ఇంకా తర్వాత వస్తుంది, మీకు ఆ ఉదాహరణ విషయం మీకు ఇంకా స్పష్టం అవుతుంది. ఓకే సార్, ధన్యవాదాలు. జీ ఓకే, ఇది ఒక సూత్రం చూడండి. సంఖ్య అవ్యయ సంఖ్యయా అవ్యయాసన్న, సంఖ్యయా వ్యయాసన్న అంటే అవ్యయాసన్న దూరాధిక సంఖ్యాః సంఖ్యేయే. సంఖ్యాః అంటే సంఖ్యలు. సంఖ్యే అంటే ఇది ఒకటవది, రెండవది, మూడవది సంఖ్య అంటాం వాటిని. అట్లా ఇది ఒకటవ స్థానం, రెండవ స్థానం, మూడవది, నాలుగవది అట్లా అంటాం. అట్లా చెప్పిన సంఖ్యేయం అంటాము. మళ్ళీ 1, 2, 3 సంఖ్యలు అయితే వాటిని సంఖ్యలు అంటామట. ఓకేనా? సంఖ్యయా వ్యయాసన్న పద విభాగం చూద్దాం ముందుగా. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా రాలేదండి. లేదండి, సరిగ్గా రావట్లేదు గురువు గారు. ఇప్పుడు నీకు వస్తుంది అనుకుంటాను. ఓకే అండి, అస్తు. ఏం చెప్పాము ఇక్కడ? సంఖ్యయా తృతీయ విభక్తి రమయ, ఈ విధంగా తృతీయ విభక్తి ఏకవచనం వస్తుంది. అలాగే సంఖ్యా శబ్దం ఆకారం శబ్దం కాబట్టి సంఖ్యయా తృతీయ విభక్తి ఏకవచనం. మళ్ళా మిగిలిన పదం ఏంటి? అవ్యయాసన్నాత్ దూరాధిక సంఖ్యాః. అవ్యయాసన్నాత్ దూరాధిక సంఖ్యాః, ఇదంతా కలిసి ఒక పదంగా పెట్టారు. ఇదేంటి? ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. తర్వాత సంఖ్యేయే, సంఖ్యేయే ఇది సప్తమ విభక్తి ఏకవచనం. సంఖ్యేయే ఇది సప్తమ విభక్తి ఏకవచనం. సమాసం చూడండి. ఇప్పుడు అవ్యయాసన్న దూరాధిక సంఖ్యాః ఉంది కదా, దాంట్లో ఏ ఏ పదాలు ఉన్నాయో విడగొట్టుకుంటాం ఇక్కడ సమాసం ద్వారా. అవ్యయం చ మొట్టమొదటి పదం ఉంది. అవ్యయం చ ఆసన్నశ్చ అదూరశ్చ. సంధి చేసాం కదా, అవి మనకు కనిపించాం. అవ్యయాసన్న దూర, అక్కడ మన పదాలు ఇక్కడ పూర్తిగా యథార్థంగా విడగొట్టుకుంటాం. ఇక్కడ అవ్యయం చ అంటే కొన్ని పదాల సూత్రంలో సమస్త పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాసం ద్వారా మనం చూసినప్పుడు అక్కడ ఏ శబ్దం ఉంది మనకు స్పష్టం అవుతుంది. లేకపోతే మన శబ్దాలు కూడా రస్వ దీర్ఘం కూడా తప్పు రాసుకుంటాం, తెలియదు మనకు. సమస్త పదంలో ఉన్నప్పుడు అక్కడ రస్వకారం ఉందా, దీర్ఘం ఉందా, మనకి ఏది బోధపడదన్నమాట. దాన్ని పద విభాగం చేసుకున్నప్పుడే మనకు స్పష్టం అవుతుంది. అందుకే మనకు పద విభాగం రావాలి. అన్వయం అంటే ఏమిటి? ఇప్పుడు భగవద్గీత, రామాయణ, మహాభారతంలో అన్వయం ఉంటుంది. అన్వయం ఉంటుంది అక్కడ పదాల ముందు పద విభాగం చేసిన తర్వాత ఆ పదాలని ఒక క్రమంలో పెట్టుకుంటే, ఒక అర్థానికి అనుగుణంగా క్రమాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటామట. అర్థాన్ని ఇచ్చే విధంగా ఒక వాక్య రూపాన్ని పెట్టుకుంటామట. దాన్ని అన్వయం అంటామట. అంటే అర్థానుకూలంగా పెట్టుకునే అన్వయం అంటారు. ఇక్కడ కూడా మనం అవ్యయాసన్న దూరాధిక సంఖ్యాలు ఇక్కడ ముందు పదాలను విడగొట్టుకుంటామట. ముందు ఏ పదం తెలియాలి. అవ్యయం చ ఆసన్నశ్చ అదూరశ్చ అధికశ్చ సంఖ్యాచ, ఇన్ని శబ్దాలు ఉన్నాయి మనకు. దాంట్లో అవ్యయాసన్న దూరాధిక సంఖ్యాలో ఏ పదాలు ఉన్నాయంట? అవ్యయం చ ఆసన్నశ్చ
అదూరశ్చ అధికశ్చ సంఖ్యాచ. ఇన్ని 5 పదాలు ఉన్నాయి. చూడటానికి మనకి ఇక్కడ ఏదో ఏం లేనట్టుగా ఉన్నాయన్నమాట, అన్ని కలిసి ఒకటే కింద ఉంటాం. కానీ దీన్ని విడగొట్టుకుంటే 5 పదాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపితే ఏమైపోయింది? మొత్తాన్ని అవ్యాసన్న దూరాధిక సంఖ్యా. ఇదే సమాసము. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం మనం చేసామండి. అంటే ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ ఇతరేతర ద్వంద్వ సమాసంలో. ప్రతి పదానికి కూడా ముఖ్యమైనదే. అస్తు. అనువృత్తి చూడండి. బహువ్రీహికి అనువృత్తి వస్తుంది, విభాషకి అనువృత్తి వస్తుంది, సుప్ సమాస, సుప్కి సమాసకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అవ్యయ ఆసన్న, చూడండి ఇవన్నీ అకార శబ్దాలుగా పెట్టుకున్నాం. అవ్యయ ఆసన్న ఇవన్నీ శబ్దాలు నీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ శబ్దాలు అనమాట. అవ్యయ ఆసన్న అధూర అధూర అధిక సంఖ్య ఇత్యేది శబ్దాలు సుబంతాలు అనమాట. ఇత్యేతే సుబంతాః ఇత్యేతే సుబంతాః ఈ సుబంతా అనమాట. ఇతి ఏతే సుబంతాః ఏవి? అవ్యయ శబ్దము, అవ్యయ సుబంతము, ఆసన్న సుబంతము, అధూర అధిక సంఖ్య. ఇతి ఏతే సుబంతాః సంఖ్యయే వర్తమానాయాం సంఖ్యయే వర్తమానంలో ఉన్నప్పుడు సంఖ్యయా సహా అంటే సంఖ్యాతోటి విభాష వికల్పంగా సమస్య అంటే సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? బహువ్రీహిశ్చ సమాసో భవతి, బహువ్రీహి సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. అంటే అవ్యయ ఆసన్న అధూర అధిక సంఖ్య ఈ సుబంతాలు సంఖ్యేయ అంటే సంఖ్యేయం అంటే ఏమిటి? ఇది 1వది 2వది 3వది ఇలా అనక అలాంటి అర్థంలో వర్తమానంగా ఉన్నప్పుడు సంఖ్యయా సహా విభాష. సంఖ్యా శబ్దంతో అవ్యయ శబ్దము, సంఖ్యా శబ్దంతో ఆసన్న శబ్దము, సంఖ్యా శబ్దంతో అధుర శబ్దము, అదే సంఖ్యాతోటి అధిక శబ్దము, సంఖ్యాతోటి సంఖ్యా శబ్దము ఇవన్నీ సమాసానికి ప్రాప్తమవుతాయి. అందుకే సంఖ్యయే వర్తమానాయం సంఖ్య వర్తమానంగా ఉన్నప్పుడు సంఖ్యయా సహా సంఖ్యతోటే వికల్పంగా విభాష సమస్య అంటే వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే బౌద్ధ సమాసం అవుతాయని చెప్పి చెప్పుకున్నామంట. ఉదాహరణ అదే విధంగా చూడండి. ఉపదంశాహ. ఇక్కడ ఉప అనే అవ్యయం అండి. మొట్టమొదటి పదం చెప్పి అవ్యయం అని చెప్పాం కదా. అవ్యయ ఆసన్న. అవ్యయం అంటే అది అవ్యయం అంటే ఆ పదం కాదు. అవ్యయం అంటే ఏ దానికైతే అవ్యయం పెట్టి అవన్నీ తీసుకోవచ్చు అండి. ఉప అనేది అవ్యయం అంట. ఉప అనే అవ్యయము దంస అనే సుబంతంతో సమాసం చేశాం. ఉప అనే సుబంతము వేరే సంఖ్యతోటి సమాసం చేశామట. అందుకే ఉపదంశాహ. ఉపదంశాహ అంటారు. బింది లేదు ఇక దశ. అందుకే ఇది చెట్టు కావడం లేదన్నమాట. అవ్యయ శబ్దము సంఖ్య అని చెప్పారు. సంఖ్యావాసంతో సమాసం అవుతుంది. ఇప్పుడు దశ శబ్దం తీసుకునే సంఖ్య అర్థం అవుతుందన్నమాట. దంశ తీసుకునే సుబంతం అయిపోతుంది. సుబంతం కాదు ఇది. ఓకే. సో ఉపదశాహ అంటే ఉపదశ అంటే 10కి దగ్గరగా అని అర్థం. అంటే 10 సంఖ్యకు దగ్గర అనే అర్థంలో. అంటే 10వది అయ్యా 10 దగ్గరలో ఉండదు. అది 9వది 8వది 7వది ఏదైనా కావచ్చు. అందుకే అవ్యయం అనేది సంఖ్యయంతో వర్తమానంలో ఉంది కాబట్టి సంఖ్యతోటి సమాసం ఇది. అవ్యయ పదం సంఖ్య సమాసం చేస్తే ఉపదశ అయిపోయింది. ఆ ఉపదశ అనే సమస్త పదం చేతన జస్ట్ తెచ్చుకుంటే బహువచనంలో అస్ వస్తుంది. అనుబంధం లోపం చేసుకుంటే అస్కి ప్రథమయోహ పూర్వ సవర్ణ ప్రకారం కలుపుకుంటేనా ఉపదశాహ అంటే దశ అంటే 10కి దగ్గరగా అనే అర్థం వస్తుంది. అలాగే ఉపవింశాహ 20కి దగ్గరగా. ఉపవింశాహ వింశత్యాహ సమీపం ఉపవింశాహ. ఓకే. వింశత్యాహ సమీపం ఉపవింశాహ. కశ్యం ఇదే విధంగా. సో ఉప అవ్యయము వింశతి జస్ అని పెట్టుకుంటాము. ఆ వింశతి స్థానంలో వింశ వస్తుందన్నమాట. వింశ జస్ పెట్టుకుంటాము. వింశతి కూడా వస్తుంది, వింశ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ వింశాన్ని ఆకారంతో వింశ శబ్దం పెట్టుకున్నాము. సో జస్ పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం ప్రకారం సమాసం అవుతుంది.
తో ఏది అవ్యయమో వేరే సంఖ్య సుబంధ సమాసం అవుతుంది. సమాసం చేయగానే ప్రాతిపదిక సంఖ్య విభక్తి లుక్ చేసుకుంటాము. అప్పుడేమవుతుంది, కేవలము ఉపవింశ అవుతుంది. ఆ ఉపవింశతోటి సమస్త పదంతో మనం ఋత్వ విసర్గం చేసుకుంటే జస్ట్ తెచ్చుకొని అనుబంధ లోపము అస్సు ప్రథమయో పూర్వసవర్ణ చేసుకుంటే ఉపవింశాహ అలాగ రూపం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఉపదశాకి కొంచెం విస్తృతంగా రూపసిద్ధి చూపించేది. అంటే ఎలా తయారైందని అది ఒకసారి చూద్దాము. స్లైడ్ మీద గమనించండి. ఉపదశాహ అంటే దశానాం సమీపం ఉపదశం అంటే 10కి దగ్గరగా ఉన్నది. 10కి దగ్గరగా ఉన్నదని దశానాం సమీపం అని చెప్పారు. సమీపం దగ్గర. దశానాం సమీపం ఇప్పుడు చెప్పిన రెండో దాంట్లో మనం వింశత్యాహ సమీపం ఉపవింశం అని చెప్పాం. అంటే వింశతి దగ్గరగా సమీపంగా అని ఉపవింశం అని చెప్పాం. ఇక్కడేమో ఉపదశాకి దశానాం సమీపే దగ్గరగా ఉండేటి ఉన్నట్ని ఉపదశాహ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. అంటే 10కి దగ్గరగా ఉండేది ఏమైనా కావచ్చు. అది దగ్గర అంటే 10కి దగ్గర ముందు 9 కావచ్చు, 10 దగ్గర దాని 10 పక్కన 11 కావచ్చు. రెండు దగ్గరనే కదా. 10కి దగ్గరగా ఉండేటివి అని చెప్పాము. 10కి దగ్గర 9 ఉంది, 10కి దగ్గర 11 కూడా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నా అవి ఇంకా ఎక్కువ దూరం అయిపోతాయి అన్నమాట. దగ్గర అని చెప్పాము కాబట్టి అత్యంత దగ్గరగా ఉండేది 10కి 9, 11. ఓకే, అస్తు. సో ఇక్కడ ఉపాసు పరిశిష్టం ఇచ్చారండి. పరిశిష్టం స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అది చెప్తున్నాను, అదే చెప్తున్నా అండి. ఉపాసు దశన్ ఆమ్, ఎందుకంటే దశానాం సమీపం అని చెప్పారు. దశానాం షష్ఠి భక్తి బహుశని విడగొట్టుకున్నమాట. అందుకే ఉపాసు దశన్ ఆమ్. ఇక్కడ ఈ స్థితిలో ఈ అలౌకిక విగ్రహ వాక్యానుసారంగా మన సంఖ్యాయ అవ్యయాసన్న దూరాధిక అనే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఈ సంఖ్య అనే దశన సంఖ్యాక ఉప అనే అవ్యయంతో సమాసం చేస్తాం. ఏ సమాసం చేస్తాం? బౌద్ధ సమాసం చేస్తాం అట. సో సమాసం చేయగానే సుపో ధాతు ప్రాతిపదిక ప్రకారంగా ఇక్కడ విభక్తి లుక్ అయిపోతుంది. ఉపాసు వెళ్ళిపోతుంది, ఆమె వెళ్ళిపోతుంది. సో ఉప దశన్ మిగులుతుంది. ఆ ఉపదశంలో ఉండే నకారానికి ఉపదశన్ మిగిలిన సమస్త పదం. ఈ బహు సమాసం కాబట్టి బహువ్రీహౌ సంఖ్యేయే డజ బహుగణాత్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనకు చూడండి, స్లైడ్ మీద చూడండి. సంఖ్యేయే చూడండి, బహువ్రీహో సంఖ్యేయ బహుగణాత్. సంఖ్య ఉంటేనా అప్పుడు డచ్ ఆ బహుగణాత్, డజ బహుగణాత్ అంటే డచ్ ప్రత్యయం వస్తుందంట. ఈ సూత్రం ఏం చేసింది, మనకేమి ఉపదశన్ మిగిలిందంట. ఉపదశన్లో అది బహు సమాసం కాబట్టి ఒకవేళ సంఖ్యయే యో బహువ్రీహి వర్తతే అంటే సంఖ్యయే అర్థంలో ఏదైతే బహుది సమాసం ఉందో తస్మా అంటే అటువంటి బహుదితో యుక్తమైనటువంటి సమస్త పదం చేత అంటే ఉపదశన సమస్త పదం చేత తస్మాత్ బహుగణాంతాత్ అంటే బహు శబ్దంతో కావచ్చు, గణ శబ్దంతో కావచ్చు. బహుగణాంతాత్ ప్రాతిపదికాత్ డచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. ఈ సూత్రం ప్రకారంగా బహుశబ్దం పక్కన కానీ గణ శబ్దం పక్కన కానీ లేదా సంఖ్యేయ అర్థంలో వచ్చినటువంటి బహుదిలో విద్యమానంగా ఉన్నటువంటి ఉపదశన్ శబ్దంతో కానీ ఏమవుతుందంట, సమాసానికి అంతిమంలో డచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఈ సూత్రము ఇక్కడ మనకు డచ్ ప్రత్యయం వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉప అనేది సో ఇక్కడ బహుది సమాసంలో సంఖ్యా శబ్దం వర్తమానంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ సమాసాంత ప్రత్యయం తెచ్చుకున్నాం. ఉపదశన సమస్త పదం చేత బహుది సమాసంలో వర్తమానంగా ఉంది.
కాబట్టి సంఖ్యేయం కూడా కాబట్టి ఇలాంటి అర్థంలో ఉన్నటువంటి సమస్త పదం చేత చేసుకుని డచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. సమాసానికి అంతంలో డచ్ ప్రత్యయం వచ్చింది. బహువ్రీహో సంఖ్యేయ గజ బహుగణాత్ ప్రకారంగా డచ్ ప్రత్యయం తీసుకొచ్చాము. ఈ డచ్ కి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఆ మిగులుతుంది అన్నమాట. ఎలా అవుతుంది? చుట్టూ ప్రకారంగా ఆది డకారం కూడా ఇతి సంధ్య చకారానికి హలంత్యం చేస్తే తస్య లోప అదర్శన లోప అవుతుంది. డచ్ లో ఉండే ఆ మాత్రం మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. అప్పుడు ఉపదశన్ ఆ, ఉపదశన్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో టే అనే సూత్రం వచ్చేసి టీ బాంగ్ లోపం చేస్తుంది. టే అంటే ఏమిటి? టే అనే సూత్రం వచ్చి ముందు టే అంటే ఏమిటంటే టీ అనే అర్థం. టీకే టేహే అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలం హరికి హరే ఏ విధంగా అవుతుందో టీకి రూపం నడిపిస్తే టేహే అయిపోయిందన్నమాట. ఇక్కడ టేహే అంటే ఏమిటి? టీ అనే అర్థం. టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. అచ్చులలో అంతిమ అచ్చుకు టీ సంధ్య అని పేరు. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంధ్య అని పేరు. ఇక్కడ మనకు టేహలో టీ ఉపదశ అనేది ఒక పదం అండి. ఉపదశను ఒక సమస్త పదము. దానికి ప్రత్యయం పక్కన ఉంటే డచ్ ప్రత్యయం ఆ మిగింది. ఆ అనేది పక్కన ఉంటే ఏమవుతుంది? ఉపదశ అంగం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ టీ అంటే అచ్చుల్లో అంతిమ అచ్చుకు టీ సంధ్య అని చెప్పేది. ఇక్కడ ఉపదశ అనే అంగంలో ఉపదశంలో ఇవన్నీ అచ్చులు ఉన్నాయి. అచ్చుల్లో అంతిమ అచ్చు ఏంటి? అచ్చుల్లో ఉపదశ అనే అంతిమ నకారం ఉంది. అది అచ్చు కాదు. దానికంటే ముందు షాలో ఆ ఉంది, అది అచ్చు అనమాట. అంటే అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు పెట్టాం. కాబట్టి ఉపదశ దశ షకారంలో ఉండే ఆకారానికి టీ అని పేరు పెట్టాం. టీ అని పేరు పెట్టగానే టేహి అనే సూత్రం వచ్చేసి అకారాది ప్రత్యయం పక్కన ఉంటేనా అంగస్య టీ భాగస్య లోపభవతి. అందులో అంగంలో టీ భాగానికి లోపం చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ అచ్చు ప్రత్యయం పక్కన ఉంటేనా తద్దిత ప్రత్యయం అనే పక్కన ఉంటే గిన తద్దిత ప్రత్యయ పరత టీ భాగస్య లోపభవతి. అంటే టీ భాగం ఏంటి? షాలో ఉండే అకారం టీ అని పేరు పెట్టాం. దానికి లోపం చేశాం. లోపం చేస్తే ఉపదశ్ ఆ మిగిలింది. అంటే డచ్ ప్రత్యయం యొక్క ఆ మిగిలింది. ఆచార్య దితి ప్రత్యయ పరత అన్నారు ఆచార్య ఇక్కడ. ఓ అంటే ఇక్కడ సంజ్ఞకస్య అంగస్య తేహ లోపో భవతి దితి ప్రత్యయ పరత. దితి అంటే ఎందుకంటే డకానికి తీసేసాం కదా. అవునా? దితి ప్రత్యయం అంటే ఖచ్చితంగా దితి ప్రత్యయ పరత అంటే డచ్ లో డకారానికి దితి ప్రత్యయము. అది ఇది అచ్ ప్రత్యయం ఉంది కాబట్టి యకారాది అజాది ప్రత్యయ పరత యచిభం ప్రకారం పూర్వస్య భాషంజం అవుతుంది. యచిభం ప్రకారంగా డచ్ లో ఉండే ఆ అనేది అజాది ప్రత్యయం కాబట్టి అది పక్క ఉంటే పూర్వానికి భాషంజ కూడా వస్తుంది. అదే ప్రత్యయం పక్క ఉంటే అంగ సంజ కూడా ఉంది. కాబట్టి దితి ప్రత్యయ పరత భాషంజకస్య అంగస్య టీ భాగస్య లోపభవతి. ఓకేనా? అదే అండి, నిరజ గారు. అవునా ఆచార్య? అంతే ఆచార్య. ఈ రకంగా టీ భాగం లోపం చేశాయి. చూడండి కనిపిస్తుంది ఇక్కడ స్లైడ్ మీద. భాషంజకస్య అంగస్య టేది లోపం. భాషంజకటువంటి అంగం అయితే ఉందో అటువంటి దానికి టీ భాగం లోపం అవుతుంది. టీ అంటే ఏం చెప్పాం? ఎప్పుడు చెప్పాం అచ్చుల్లో అంగం అంటే అంగంలో చాలా లోపం అవుతుంది. అందుకే భాషంజకస్య అంగస్య తేది లోపం అవుతుంది, టీ భాగం లోపం అవుతుంది. కానీ ఎప్పుడు దితి ప్రత్యయ పరత. సదితి ప్రత్యయం అనేది దితి ప్రత్యయం అనేది అంటే ఇక్కడ డకానికి గితి చేసామో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే మనకు టీ భాగానికి లోపం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ టీ భాగానికి లోపం చేసుకుంటే ఏమవుతుంది? ఉపదశ్ ఆ మిగిలింది. ఆ ఉపదశలో షకార హలంతో పక్కన డచ్ ప్రత్యేకంగా ఆ మిగిలింది కదా. ఆ అనేది చాలా కలిపేసేయండి, ఉపదశ వస్తుంది. ఉపదశకే ఈ సమస్త పదం చేత మనం మళ్ళీ ఏం తెచ్చుకుంటాము? జస్ట్ తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటామండి? బహువచనంలో
జస్ట్ తెచ్చుకుంటామట. బహువచనంలో కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక ఉపదశాకే ఇదంతా ఇది తద్ధిత ప్రత్యాంతం కదా. సో కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ధిత ప్రత్యయం ఎలాగైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. తద్ధిత ప్రత్యయం ఏంటి? ఆ. డచ్ ప్రత్యయం ఆ మిగిలిందా, అది ఆ అంతిమంలో ఉంది. ఏ దానికి? ఉపదశ్ అనే దానికి అంతిమంలో ఉంది. కాబట్టి తద్ధిత ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔ జస్ ప్రకారంగా బహువచనం జస్ట్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఉపదశాహ కదా. కాబట్టి జస్ట్ తెచ్చుకుంటాము. జస్ట్ అనుమతి లోపం చేస్తే చుట్టూ తస్య లోప అదర్శన లోప, అప్పుడు అస్సు మిగులుతుంది. ఆ అస్సుకే ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశి చేసుకుంటే ఉపదశాస అయిపోతుంది. అంటే అస్సులో ఉండే ఆకారము దశలో ఉండే ఆకారంలో కలిసిపోతుంది అన్నమాట. అంటే కలిసిపోదు, ఆ పూర్వంలో ఉండే ఆకారంకే సమానమైన అక్షరం దీర్ఘం వస్తుందన్నమాట. అందుకు ఉపదశాస అయిపోయింది. ఉపదశాస కాగానే ఆ సకారంకి ఋతు విసర్గం చేసుకుంటేనే ఉపదశాహ అనే రూపము సిద్ధిస్తుందండి. ఈ రకంగా ఉపదశాహ అనే రూపం మనము సిద్ధించామండి. అలాగే వింశత్యాహ సమీపం చెప్పాను. వింశతి శబ్దము ఇకారాంతం కాబట్టి దానికి వింశతే కూడా మనం తీసుకోవచ్చు. వింశతే సమీపం ఉపవింశః అని చెప్పి ఇక్కడ విగ్రహవాక్యం చెప్పారు. ఇక్కడ అంటే 20కి దగ్గరగా ఉండేది. 20కి దగ్గరగా ఉన్నాయి. 20కి దగ్గరగా 19, 21 ఓకే. సేమ్ పైన చెప్పిన విధంగా ఇక్కడ రూపసిద్ధి ఉంటుంది. కేవలం ఇక్కడ ఏంటంటే భేదం తేడా ఏంటంటే ఇక్కడ తి వింశతే దతి అనే సూత్రం ప్రకారంగా వింశతిలో ఉండే తీకి లోపం అయిపోతుందండి. తి వింశతే దతి అనే సూత్రం ప్రకారంగా వింశతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏం చెప్పాం? వింశతే సమీపం అంటే వింశతికి దగ్గరగా ఉన్నటువంటి వింశతి షష్ఠి భక్తులు వింశతికి అంటే 20కి దగ్గరగా వింశతి గస్ సమీప సు అని పెట్టుకుంటామట. ఈ సందర్భంలో వింశతి గస్ సమీప సు అంటున్నదా, వింశతిలో ఉండే ఈకారం వింశతి తి ఉంది కదా, ఆ తీకి తి వింశతే దతి ఇక్కడ పైన కనిపిస్తుంది. తి వింశతే దతి భాసంజకస్య అంగస్య అంగ కాదు భాసంజకస్య వింశతే తి శబ్దస్య వింశతి అని రాస్తారా, ఆ వింశతిలో ఉండే తి శబ్దానికి దితి ప్రత్యయ పరత అంటే డకారానికి ఎత్తేసినట్టు ప్రత్యయం పక్కన ఉంటేనా దితి ప్రత్యయ పరత లోపభవతి. అంటే వింశతి శబ్దానికి ఎల్లప్పుడూ దితి ప్రత్యయం పక్కన ఉంటే అది ఖచ్చితంగా ఆ తీ భాగానికి లోపం చేసేస్తాము. దితి ప్రత్యయం పక్కన ఉంటే టీ భాగానికి లోపం చేస్తే ఏమవుతుంది? అప్పుడు వింశ మిగులుతుందండి. తీ భాగం మొత్తం లోపల వింశ మిగులుతుంది. అందుకే వింశః అని చెప్పి పెట్టుకునేమాట. సో వింశతిలో ఉండే తీ భాగం ఎలా లోపోతుంది? తి వింశతి దతి అనే సూత్రం ప్రకారంగా దతి ప్రత్యయం పక్కన ఉంటే వింశతిలో ఉండే తీ భాగానికి లోపం అయిపోయింది. ఇప్పుడు చూడండి పైన స్లైడ్ మీద చూడండి. సో అందుకే వింశ ఉప అని పెట్టుకుంటాము. దానికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జనం పురం ప్రకారంగా ఉపసర్జనం పురం ప్రకారంగా ఉపసర్జనం ముందుకు వచ్చేస్తుంది. ఉపవింశ అవుతుంది. ఆ ఉపవింశ అనే సూత్రం ప్రకారంగా సమస్త పదం చేత బహువచనం చేసి తెచ్చుకొని తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదం చేసుకుంటే ఉపవింశాహ అనే రూపం సిద్ధిస్తుందండి. ఇక్కడ ఉపవింశలో ఆ ఉంది, పక్కన ఉపాలో ఆ ఉంది, వింశలో ఆ ఉంది, పక్కన అతో గుణం ఎందుకు వచ్చింది? ఆ గుణవర్ణం పక్కన ఉంటేనా తీగ లోపం చేశాము. ఆది గుణ పదూప ఏకాదశం అయిపోతుంది. ఎక్కడ అవుతుంది పదూపము? ఉపవింశ. ముందుగా వింశ ఉండే అకారానికి పదూపం అయిపోయిందా? వింశతే సమీపం వింశ ఉప చాలా ఆ ఉంది ఉప గుణవర్ణం పక్క అతో గుణం అంటే గుణవర్ణం పక్కన అకారానికి పక్కన గుణవర్ణం ఉంటే
పరూప ఏకాదేశం అవుతుంది. కానీ ఇక్కడ పదరూపం ఎక్కడొచ్చింది? వింశతే మహోదయ జస్ తెచ్చుకోమా మహోదయ జస్ వింశకి జస్ తెచ్చుకోమా మహోదయ మళ్ళీ జస్ట్ తెచ్చుకుంటే అక్కడ మామూలుగా ప్రథమయో పూర్వ సవరణ ప్రకారంగా అయిపోతుంది, దీర్ఘం ఏక అయిపోతుంది, ఉపవింశస్ అయిపోతుంది. అక్కడ అతో కూడా అవసరం లేదు కదా, అక్కడ అతో కూడా అవసరం లేదు కదా. మనం ఉపవింశ వచ్చేసింది, మనకేంటి వింశ తేహిలో ఉండేది వింశతి గస్ సమీపసు అని పెట్టుకున్నాము. ఈ సూత్రం ప్రకారం సమాసం చేశాము. సమాసం చేస్తే అయిపోతుంది, విభక్తిగా మధ్య ఉండే విభక్తి లుక్ అయిపోయింది. తర్వాత వింశతిలో ఉండే తీకి డత్తి ప్రత్యయం పక్కన ఉంటే వింశతి తీకి లోపం చేసామన్నమాట. అంటే సమాసాంత అక్కడ డచ్ ప్రత్యయం తెచ్చుకోవాలన్నమాట మనం. అప్పుడు డచ్ ప్రత్యయం తెచ్చుకుంటా డచ్ లో ఉండే ఆకారం. ఓకే అండి. ఇప్పుడు డత్తి ప్రత్యయ పదత అని చెప్పా. డత్తి ప్రత్యయం ఎలా వచ్చింది? డత్తి ప్రత్యయం ఏ సూత్రంతో వస్తుంది మనం ముందు చెప్పుకున్నాము. డచ్ ప్రత్యయం అంటే బహువ్రీహో సంఖ్య డజ బహుగణాత్మకంగా డచ్ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఆ డచ్ ప్రత్యయం అనుమతి చూపిస్తే ఆ మిగులుతుంది కదా, ఆ అకారము వింశలో ఉండే ఆకారము, ఈ రెండు మధ్య అతోకం చదువుతుందండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? తో వింశలో ఉండే వింశతే డత్తి ప్రకారంగా తీసేసాం. వింశలో ఆ ఉంది, పక్కన ఆ సమాసాంత ప్రత్యయం తెచ్చుకున్నాం. అక్కడ మనం ముందు తెచ్చుకున్నాం కదా, అలాగే కూడా సమాసం తోటి డచ్ ప్రత్యయం వచ్చింది. ఆ డచ్ ప్రత్యయం అనుమతి చూస్తే ఆ మిగింది. ఈ రెండు అకారాల మధ్యన అతో గుణే ప్రకారం పరూప ఏకాదం చేసామండి. రెండు అకారాలు ఉన్నాయి కదా, అక్కడ టీ బాగా లోపం చేశాం కాబట్టి కలిసిపోయింది, మనకు సమస్య ఉండేది కాదు. ఇక్కడ వింశలో ఆ ఉంది, టీ మాత్రం వెళ్ళిపోయింది అన్నమాట. ఆ రెండు మధ్య అకారాల మధ్య ఎలా చేస్తాము? ఒక అకారం తీసివేయాలన్నమాట. అందుకే అతో గుణే ప్రకారంగా పరూప ఏకాదేశం అంటే పక్కన రూపం ఏకాదేశం అయిపోయిందన్నమాట. అంటే వింశనే వచ్చిందన్నమాట. వింశ వచ్చిన తర్వాత ఉపసర్జన పూర్వం ప్రకారం ఉప ముందుకు వచ్చేసింది. ఉపవింశ ప్లస్ పక్కన అస్ ఉంది, ఆల్రెడీ ముందే వచ్చింది, ముందే వచ్చింది. ఉపవింశ డచ్ ప్రత్యయం ఆ ఉపవింశ డచ్ ప్రత్యయం ఉండే అక్క ఈ రెండు మధ్య అతో గుణ్య ప్రకారంగా పరూపం చేశాము. ఉపవింశ అలా మిగిలింది. ఈ ఉపవింశ అనే సమస్త పంచేత జస్ట్ తెచ్చుకొని అనుబంధం లోపం చేసుకుంటే అస్సు మిగిలింది. దానికి ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా ప్రథమ పూర్వ సవర్ణ దీర్ఘం చేసుకుంటాము. వింశాస్ అయిపోతుంది. ఆ సకాలంకే ఋతు విసర్గం చేసుకుంటే ఉపవింశాహ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? అర్థమైందండి ఇది ఉపసిద్ధిది? అర్థమైంది మహోదయ. ఓకే. ఈ రకంగా ఆసన్న దశాహ అనే రూపాలు చూడాలి, అవి మనం రేపు చూద్దామండి. సేమ్ ఇదే విధంగా ఉంటాయి. దశానాం ఆసన్నాహ ఆసన్న దశాహ అంటే 10కి దగ్గరగా ఉండే ఏవైతే ఉన్నాయో దాన్ని అలా చెప్పాము. దశానాం అదూరం 10కి దూరంగా ఏవైతే లేవో అంటే అదూర దశాహ అని చెప్పుకుంటాము అండి. రేపు మనం ప్రయత్నం చేసి రేపు చూసుకుందామండి. ఓకే. సో ఇంతవరకు ఈ రెండు ఉదాహరణ మనం చూసాము, మిగతా రేపు చూద్దామండి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహం ఉందా? ఈ రెండు రూపసిద్ధి యొక్క సందేహం ఉందా? స్పష్టమైందా? ఇక్కడ డిత్ ప్రత్యయం కదండి ఇది. డకానికి తీసేసి డిత్ ప్రత్యయం అంటున్నాం. డచ్ కదా, డచ్ లో చుట్టూ టాటా డడ్డా చుట్టూ ప్రకారంగా అదే డకానికి తీస్తాం. అందుకే డకానికి డిత్ ప్రత్యయం అని చెప్పి డిత్ నిమిత్తి చేసుకుని వేరే సూత్రాలు చాలా పనులు జరుగుతాయండి. ఇక్కడ డిత్ చేసుకోవడం వల్ల మనకు ముందు ఒక సూత్రం జరిగింది కదా, డిత్ చేసుకున్నాం కాబట్టి టీ బాగా లోపం అయిపోయింది. డిత్ ప్రత్యేక టీ బాగా లోపం పోతుందని చెప్పి లోపం చేసుకున్నాం. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అర్థమైందండి వరలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు? ఓకే. ఓకే అంటే మిగిలిన రూపాయలు కొన్ని రూపసిద్ధులు ఉన్నాయి,
అది సామాన్యంగానే వస్తాం, మీరు కూడా ప్రయత్నించండి. లేని పక్షంలో మనం రేపు చెప్పుకొని ముందుకు వెళ్దామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు గురుజీ. నమస్కారः మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ.